హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే నేను వెజిటేబుల్స్ని వారం రోజులకు సరిపడా అయితే తెచ్చుకుంటాను. వాటిని ఎలా సర్దుకుంటానో అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఒక మంచిగా అయితే కామెంట్ చేయండి. నేనైతే అలచింతకాయ, వంకాయ, ఆలుగడ్డ, టమాటో, దొండకాయ, బెండకాయ, కొత్తిమీర అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంతకుముందు నేను వెజిటేబుల్స్ని అయితే బాక్స్లో పెట్టుకునేదాన్ని. అలా బాక్స్లో పెట్టుకోవడం వల్ల నాకు ప్లేస్ సరిగ్గా సరిపోలేదు. అందుకని బాక్సెస్ పక్కన పెట్టి మళ్ళీ నేను నెట్తో ఉండే బ్యాగ్స్ కూడా కొనుక్కున్నాను. వాటిలో వెజిటేబుల్స్ పెడితే అవన్నీ వాడిపోయినట్టు అనిపించింది. అసలు కూరగాయలన్నీ మంచిగా అనిపించలేదు. అలాగని నేను ఇక కవర్స్నే వాడుతున్నాను. ఈ కవర్స్లో పెట్టడం వల్ల కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటున్నాయి. నేనైతే ఇలాగనే వాడుతున్నాను. ఈ వెజిటేబుల్స్తో పాటు నేను డైలీ పూజ చేసుకుంటాను కాబట్టి ఆ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకున్నాము. నేను పెట్టుకున్న మొక్కలకు కూడా మందార పూలు అయితే పూస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో అయితే ఇలా ఫ్లవర్స్ కూడా తెచ్చుకుంటాము. ఇవి వారం రోజులకు సరిపడే కూరగాయలు మాత్రమే తెచ్చుకున్నాము. ఎందుకంటే మధ్య మధ్యలో నాన్ వెజ్ ఉంటుంది, మళ్ళీ ఎగ్స్ కర్రీ వండుతుంటాను. ఎక్కువ పొటాటో కర్రీ కూడా పిల్లల కోసం అయితే బాక్స్కి అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి ఎక్కువైతే కూరగాయలు తెచ్చుకోము. అవి తెచ్చుకున్నా కూడా చాలాసార్లు పడేయాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కువ తెచ్చుకోము. మాకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కూరగాయలు ఇక్కడ. నేనైతే ఫ్రిడ్జ్లో పప్పులు, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే బయట పెట్టడం వల్ల పురుగు పడుతుందని నేనైతే అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అందుకే నాకు వెజిటేబుల్స్కి అయితే ఫ్రిడ్జ్ అయితే సరిపోదు. అందుకు తోడు పాలు, పెరుగు కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసమని అడ్జస్ట్ చేసి పెడుతూ ఉంటాను. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్నదైతే లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.